అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. 38-40 సంవత్సరాల తన వైద్య ప్రయాణంలో లక్షల మంది మహిళల జీవితాల్ని వారు ప్రభావితం చేశారు. బహుశా 25,000కి పైగా డెలివరీలు చేశారు. అండ్ ఇవాళ ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ రంగంలో షీ ఈజ్ అ లెజెండ్. అన్నిటికంటే ముఖ్యంగా షీ ఈజ్ అ వెరీ ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ విత్ అ ప్యాషన్ ఫర్ డాన్స్, ఆర్ట్ అండ్ లైఫ్ ఓవరాల్. అండ్ ఇంకోలా చెప్పుకోవాలంటే మన ప్రముఖ దర్శకులు నాగ్ అశ్విన్ గారి అమ్మగారు అండ్ ద ఫౌండర్ ఆఫ్ జేజే హాస్పిటల్స్ మనతో పాటు ఉన్నారు డాక్టర్ జయంతి రెడ్డి గారు. ఇట్స్ ఆల్వేస్ అన్ ఆనర్ టు మీట్ హర్. నమస్కారం మ్యామ్. నమస్కారం. ఎలా ఉన్నారు మ్యామ్? బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను మ్యామ్. యూర్ ఆల్వేస్ అ గ్లోయింగ్ పర్సనాలిటీ. నేను కలిస్తే అసలు ఏది మీకు ఎప్పుడు కోపం రాదు, ఎప్పుడు మీరు రియాక్ట్ అవ్వరు. యూఆర్ వెరీ కామ్ అండ్ కంపోజ్డ్ అనిపిస్తుంది మ్యామ్. అప్పుడప్పుడు వస్తుంది. రైట్. బట్ అది కూడా ప్రాపర్ గా ఛానలైజ్డ్ కోపం ఉంటుంది. సో దట్ ఐ కెన్ స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్. మ్యామ్, ఈ రంగాన్ని మీరు ఎంచుకుని చాలా మంది జీవితాల్ని మీరు మార్చారు. ఇప్పుడు బర్తింగ్ గురించి కూడా మీరు యూ హ్యావ్ అ స్పెషల్ బర్తింగ్ సెంటర్ ఇన్ ఎక్కడ మన నానక్రామ్ గూడ దగ్గర కదా? ఇక్కడ అండి, కావూరి హిల్స్ దగ్గర, మాదాపూర్ దగ్గర యూ హ్యావ్ అ స్పెషల్ బర్తింగ్ సెంటర్ అని ఉంది. సో ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ప్రాసెస్ ఒక బిడ్డని ప్రపంచంలోకి తీసుకురావడం. నేను విన్నది ఏంటంటే మీరు చాలా మంది ప్రముఖుల బిడ్డల్ని ప్రపంచంలోకి తీసుకురావడంలో మీ చేయి ఉందని చెప్పి. సో టెల్ us some of those experiences మ్యామ్. అంటే డీలింగ్ విత్ డెలివరీ ఇస్ సేమ్ ఫర్ ఎవ్రీవన్, కానీ యా, సో హౌ డిడ్ యూ ఫీల్? అఫ్ కోర్స్ స్టార్టింగ్ విత్ యువర్ ఓన్ డెలివరీ ఆఫ్ నాగి గారు, బట్ అదర్వైజ్ అంటే నాగి పుట్టినప్పుడు వాడు సెలబ్రిటీ అవుతాడని అనుకోలేదు కదా. బట్ ఐ ఆల్వేస్ విజువలైజ్డ్, నేను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు భగవద్గీత చదివేదాన్ని. అండ్ ఐ వుడ్ విజువలైజ్ దట్ ఐ షుడ్ హ్యావ్ అ నైస్ ప్యూర్ సోల్ అనమాట. సో అలాగా ఇట్ వాజ్ అ న్యాచురల్ బర్త్. అండ్ ఈయన నాగాశ్విన్ది బర్త్ అలాగా. మిగతా వారు ఫస్ట్ టైం ఎవరైనా సెలబ్రిటీ వచ్చినప్పుడు ఇనిషియలీ కొంచెం బెరుకుగా ఉండేది, భయం ఉండేది. అంటే నేను అంటే మా ఫ్యామిలీలో ఎవరు ఫిలిం ఇండస్ట్రీలోనో లేదో మీడియాలోనో ఎవరు లేరు. కానీ వాళ్ళు వచ్చినప్పుడు నాకు ఎలా రియాక్ట్ అవుతారు, ఎలాగా మాట్లాడాలి, ఎలా అని అర్థమయ్యేది కాదు. కానీ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళు ఎంతగా గ్రౌండెడ్ గా ఉంటారు. టైం అయితే టైం మెయింటెనెన్స్ అనేది ఈ మీడియాలోను ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా బాగా మెయింటైన్ చేస్తారండి. ఒక టైం ఇంటర్వ్యూకో లేదా మన చెకప్ కి ఇచ్చాము అనుకోండి, ఎర్లీ మార్నింగ్ మీ షూటింగ్ ముందు 7 o'clock రండి అంటే 7 o'clock వచ్చేసేవారండి. నేను అనుకునేది అనమాట 5కి రమ్మన్నా వచ్చేస్తారండి. అంత డిసిప్లిన్ గా వచ్చేవారనమాట. సో దట్ మన అవుట్ పేషెంట్ కంటే కొంచెం ముందు వాళ్ళని చూసేసేదాన్ని, వాళ్ళకి వెయిటింగ్ టైం తగ్గించేదానికి. సో నాకు అడ్వాంటేజ్ ఏంటంటే మా ఇల్లు పైననే ఉంటుంది. సో పెంట్ హౌస్ లోనే, ఇది 4 floors అయితే పెంట్ హౌస్ లో మా హౌస్ ఉన్నది. సో మాకు ఈజీగా ఉండేది అనమాట. ఎవరైనా పొద్దున్న వచ్చినా కూడా చూసి పంపించేది. సో ఇదే జేజే హాస్పిటల్ అయ్యాయి మా అన్ని డెలివరీస్. అప్పట్లో మనకి బర్తింగ్ సెంటర్ ఇంకా స్టార్ట్ కాలేదండి. లేదు, అది బర్తింగ్ సెంటర్ 2016 లో స్టార్ట్ అయిందండి. అవును. జేజే ఏమో 2000 లో స్టార్ట్ అయింది. అవును. సో ఆల్మోస్ట్ 16 years ఇక్కడ చేసాము. న్యాచురల్ బర్తింగ్ ఇక్కడ 2010 నుంచి 16 వరకు ఇక్కడ కూడా చేసాము. తర్వాత దానికి సెపరేట్ ఎంటిటీ ఉండాలి అని చెప్పేసి విజయకృష్ణన్ అని, తను యుఎస్ ట్రైన్డ్ మిడ్ వైఫ్ అనమాట. తనతో పాటు కొలాబరేషన్ లో మేము కావూరి హిల్స్ కి షిఫ్ట్ అయినాం అనమాట. రైట్. దట్ ఈస్. సో ఇక్కడ ఎవరెవరు పుట్టారు మ్యామ్ మచ్చుక్కి? అంటే హూ వాజ్ ద ఫస్ట్ సెలబ్రిటీ హూ అంటే అప్రోచ్డ్ యు ఫర్ వేర్ యు వర్? అంటే కొంచెం మీరు ఇబ్బంది పడి అమ్మో నాకు తెలియదని. టీవీ ఆర్టిస్ట్ శృతి గారు ఇక్కడే అన్నారండి. సుమ గారు, ఝాన్సీ గారు. ఓకే, సుమ గారు పిల్లలు ఇక్కడే పుట్టారు అయితే మీ పాప. తర్వాత ఝాన్సీ గారు. అలాగా ఇంకా అంటే యాజ్ అ గైనకాలజిస్ట్ వీ కెనాట్ డివల్జ్ ఎనీ అదర్ ఇన్ఫర్మేషన్. సో అంటే వీళ్ళందరూ బట్ డిసిప్లిన్డ్ గా టైం కి రావడం అండ్ చాలా అండి. సపోజ్ మీడియా వాళ్ళకి మాత్రము ఈవెన్ రిగార్డింగ్ ద ఇంటర్వ్యూస్ ఏమన్నా ఇవ్వాలన్నా కూడా చెకప్ కి రమ్మన్నా టైం కి ఉండేవారండి. సో దట్ ఈస్ వన్ థింగ్ ఐ లెర్న్. అండ్ సేమ్ థింగ్ నేను నోటీస్ చేశాను అనమాట దత్ గారి ఫ్యామిలీలో కూడా. ఎప్పుడన్నా మనం ఏదన్నా ఫంక్షన్ కన్నా మన ఇంటికి వస్తానన్నా కూడా ఎంత డిసిప్లిన్ గా టైం మెయింటైన్ చేస్తారు. అది నాకు కొంచెం ఆశ్చర్యం. ఎందుకంటే డాక్టర్స్ కొంచెం టైం మెయింటెనెన్స్ లో కొంచెం ప్రాబ్లం అండి. ఎందుకంటే ఇప్పుడు నేను ఓపీడీ చూస్తున్నాను. ఆ ఓపీడీలో కొంతమంది పేషెంట్స్ కి ఎక్కువ టైం ఇవ్వవలసిన అవసరం ఉంటుంది. సమ్ పీపుల్ దే నీడ్ మోర్ కౌన్సిలింగ్ దెన్ ది అదర్స్. అది ఏమైతుందంటే సపోజ్ నేను ఈ పేషెంట్ కి అంటే మనకి
చూసి చూసి ఒకటి అర్థమవుతుంది, ఈ అమ్మాయికి మానసికంగా కూడా కొంచెం ప్రాబ్లం ఉన్నది. ఒక శారీరకంగానే కాదు, మనం మానసికంగా కూడా ఈ అమ్మాయిని మనం టచ్ చేయాలి అని ఒకటి ఉన్నప్పుడు, తెలుస్తున్నప్పుడు ఆ అమ్మాయితో కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేయవలసిన అవసరం ఉంటుంది. సో అండ్ నాకు అది చాలా ఇష్టం అన్నమాట, టు కనెక్ట్ టు ద పేషెంట్స్. వాళ్ళది అక్కడ లోపలికి వెళ్ళి ఆ క్లిక్ అది తయారు చేసి, సో దట్ దే అండర్స్టాండ్ వేర్ దే ఆర్ థింకింగ్ రాంగ్ అని. కొంచెం మోర్ దెన్ గైనకాలజీ, ఫస్ట్ నేను సైకాలజీ వాడి వాళ్ళకి హెల్ప్ చేయాలని నేను ట్రై చేస్తుంటాను. సో రిగార్డింగ్ దట్, కొన్నిసార్లు కొంతమంది పేషెంట్స్ కి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట, ప్రెగ్నెన్సీలో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. సో దే నీడ్ మోర్ టైం. గైనిక్ కూడా ఉండొచ్చు, ఇన్ఫర్టిలిటీ కేసు, లేదా వాళ్ళకి మిస్క్యారేజ్ అయింది అనుకోండి. ఇలాంటి పేషెంట్స్తో మనం ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. సో అది మనకి అపాయింట్మెంట్లో, అమ్మ నువ్వు 10 minutes తీసుకున్నాను, నువ్వు టైం తీసుకున్నావు, నేను నీతో ఇంతనే టైం మాట్లాడతానని మనం ఒక గీత గీసుకొని మనం మాట్లాడలేమండి. అవును కదా. అందుకే డాక్టర్స్ తో మాత్రము ఇది ఒక విషయం అన్నమాట, అది అవుట్ పేషెంట్ లో జరిగే విషయం. అది కాకుండా మనం సర్జరీలు కూడా చేస్తుంటాం కదా గైనిక్. సో ఒకసారి నాకు బాగా గుర్తు అనమాట, ఐ హ్యాడ్ టు గో టు వన్ ఫంక్షన్. అది ఏంటంటే సరిగ్గా అప్పుడే ఒక పేషెంట్ రప్చర్డ్ ఎక్టాపిక్ ప్రెగ్నెన్సీతో వచ్చేసింది. సో షీఈస్ బ్లీడింగ్ ఇన్ సైడ్. ఇలాగా గైనకాలజిస్ట్, షీ వాజ్ జస్ట్ అబౌట్ 10 weeks ప్రెగ్నెన్సీ. సో ఇలాగా మీరు ఏ గైనకాలజిస్ట్ ని టచ్ చేసినా కూడా వాళ్ళకి ఈ పర్టిక్యులర్ విషయము బయటపడుతుందండి. మనం అనుకుంటాం, ఎన్నో అనుకుంటాం, యాజ్ అ గైనకాలజిస్ట్ యువర్ టైమ్ ఇస్ నాట్ యోర్స్. మన సర్జరీలో ఒకవేళ అపెండిక్స్ ఉందనుకోండి, వేరే గ్యాల్ బ్లాడర్ స్టోన్స్ ఉందనుకోండి, నేను ఫంక్షన్ అటెండ్ అయ్యి వచ్చి రాత్రి చేస్తానమ్మా అని చెప్పొచ్చు. కానీ గైనిక్ లో అలా కాదండి. ఈవెన్ ఆర్థోపెడిక్ సర్జరీ కూడా వాళ్ళు చక్కగా ఫ్రాక్చర్ అయినా కూడా వెళ్ళి వచ్చి చేయొచ్చు. కానీ గైనిక్ లో అలా కాదు. ఇప్పుడు రప్చర్డ్ ఎక్టాపిక్ ప్రెగ్నెన్సీ నేను వెళ్ళి వచ్చి చేస్తానంటే అంత లోపల ఆమె శరీరంలో ఉన్న బ్లడ్ అంతా పోతుంది. షీ విల్ గో ఇన్ టు షాక్, ప్రాణాపాయ పరిస్థితి వస్తుంది. సో మెయిన్లీ అండి, ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్ లో లైఫ్ అండ్ డెత్ అనేది మాక్సిమం గా చూసేది మేమేనండి. ఎందుకంటే ఇక్కడ నాట్ ఓన్లీ లైఫ్ అండ్ డెత్ ఆఫ్ ద పేషెంట్, వాళ్ళ లైఫ్ నమ్మి మన చేతుల్లో పెడతారు. సో 2 ప్రాణాలు అందులో. ఒకటి అది. ఒక్కొక్కసారి ఏమైతుందంటే మనం ఎక్కడికన్నా మనం అనుకుంటాం, మనం ప్లాన్ చేస్తాం, ఇక్కడ ఏమైతుంది పేషెంట్ డెలివరీ కాదు, అప్పుడు ఎమర్జెన్సీ సిజేరియన్ అవసరం పడచ్చు, లేదా బేబీ హార్ట్ బీట్ తగ్గొచ్చు, లేదా పీపీహెచ్ అంటే పోస్ట్ పార్టమ్ హెమరేజ్ అయిపోయి తల్లికి రక్తస్రావం ఎక్కువగా జరిగిపోతుండొచ్చు. సో ఇలాంటి సిచ్యువేషన్ లో అమ్మ నేను వెళ్ళి వస్తానని చెప్పే పరిస్థితినే ఉండదండి. సో యూ హ్యావ్ టు బి, గైనిక్ తీసుకున్నామంటే యూ హ్యావ్ టు బి టోటలీ డెడికేటెడ్ అండ్ వెడెడ్ టు ద ప్రొఫెషన్ అండి. అబ్సల్యూట్లీ మ్యామ్. అండ్ సింబాలిక్ గా చూస్తే ఇది సృష్టికి మీరు చేస్తున్న ఒక సేవ, అంటే బ్రింగింగ్ అ న్యూ లైఫ్ ఇన్ టు ద వరల్డ్ కదా మ్యామ్. ఇట్ ఫీల్స్ సో గుడ్ కదా. ఇప్పటికి కూడా అండి, ఇన్నేళ్ల తర్వాత కూడా ఎవ్రీ బేబీ దట్ ఈస్ బోర్న్, ఇట్ గివ్స్ us that thrill, it gives us the goosebumps. ఆ బేబీ ఫస్ట్ కళ్ళు తెరిచి ఏడవడము, then first latching, that is the most beautiful thing. And when the baby first latches onto the mother and breastfeeding తీసుకుంటున్నప్పుడు, these are some things, I will give anything in the world to just be there at that moment. And